పహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య గత 4 రోజులుగా భీకర యుద్ధమైతే కొనసాగింది. ఫైనల్లీ కూడా యుఎస్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కూడా యుద్ధానికి పులి స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరు దేశాలకి అభినందనలు తెలియజేశారు. అయితే ఈ యుద్ధ విజయంలో తమకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి రష్యాకి కూడా మోదీ ఎప్పుడు రుణపడి ఉంటున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఈ యుద్ధంలో మనం ఉపయోగించిన ఆయుధాల విషయంలో రష్యా మనకు ఎంతగానో సహాయపడింది. ఇక మనం యూజ్ చేసుకున్నటువంటి ఆ యుద్ధ సామాగ్రి గురించి ఒకసారి మాట్లాడుకుంటే భారత్కు రష్యాతో ఎంతో కాలంగా మంచి సంబంధాలైతే ఉన్నాయి. సైనిక ఆయుధ వాణిజ్యంతో పాటుగా దౌత్య సంబంధాల విషయంలో చాలా ఏళ్లుగా భారత్కు రష్యా మంచి మిత్రదేశంగా ఉంది. ఇటు భారత్కు అతిపెద్ద రక్షణ ఆయుధ సామాగ్రిని సరఫరా చేసే దేశంగా కూడా ఉంది రష్యా. రష్యా నుంచి ఫైటర్ జెట్లు, జల అంతర్గాములు, 1300కి పైగా T-90 యుద్ధ ట్యాంకులని భారత్ కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి ఉన్న రష్యా నుంచి అత్యాధునిక S-400 మిసైల్స్ ని భారత్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి $5 బిలియన్ 2018లోనే ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దాదాపుగా 70% ఆయుధాలను రష్యా నుంచే భారత్ దిగుమతి చేసుకుంది. రష్యాతో మనకున్న మైత్రి ఈనాటిదైతే కాదు. ఈ మైత్రికి 7 దశాబ్దాల చరిత్ర ఉంది. 1971లో పాకిస్తాన్తో మనకి యుద్ధం వచ్చినప్పుడు అన్ని విధాలా ఆదుకుంది రష్యానే. ఆ యుద్ధంలో మనం సాధించిన విజయంలో సోవియట్ పాత్ర కీలకమైనదని చెప్పొచ్చు. మన అమ్ముల పొదిలో ఉన్న రక్షణ పరికరాలలో అత్యధిక భాగం ఆ దేశం నుంచి మనం దిగుమతి చేసుకున్నవే. మనకున్న 2 విమాన వాహక నౌకల్లో ఒకటి రష్యా నుంచి వచ్చినదే. ఇంకా S-400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, MiG-29, SQ-30, MKI యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, AK-203 రైఫిల్స్, బ్రహ్మోస్ సూపర్ సోవిక్ క్రూయిజ్ క్షిపణులు, T-72, T-90 యుద్ధ ట్యాంకులు, ఇలా అనేక పరికరాలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయడం జరిగింది. తాజాగా జరిగిన యుద్ధ నేపథ్యంలో జమ్మూ లక్ష్యంగా డ్రోన్లు, మిసైల్స్, ఫైటర్ జెట్లను వదిలింది పాక్. అయితే వాటన్నింటినీ కూడా భారత్ గాల్లోనే భస్మం చేసేసింది. అందుకు భారత సైన్యానికి పూర్తిగా సహకరించిన రక్షణ వ్యవస్థలో S-400 సుదర్శన్ చక్రంది కీలకమైన పాత్ర అని చెప్పొచ్చు. దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది భారత్. S-400 సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల నుండి వస్తున్న వైమానిక దాడులను తిప్పికొడుతుంది. ఇక సుఖోయ్ యుద్ధ విమానాల విషయానికి వస్తే భారత రక్షణ వ్యవస్థలో అత్యంత కీలక ఆయుధాలలో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం అత్యంత కీలకమైనది. 2 సీట్లు ఉండే ఈ విమానం భారీగా ఆయుధాలను మోసుకెళ్లగలుగుతోంది. శత్రు స్థావరాలపై పెద్ద మొత్తంలో ఏకకాలంలోనే బాంబులను జారవిడిచి లక్ష్యాన్ని ఛేదించడం దీని యొక్క స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. ఇక మింగ్ యుద్ధ విమానాల విషయానికి వస్తే ప్రపంచంలో ఎక్కువగా వాడబడిన విమానం ఇదే. ఇది ధ్వని వేగానికి ఎన్నో రెట్ల వేగంతో శత్రు స్థావరాలపై విరుచుకుపడుతుంది. అధిక వేగంతో అధిక దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడం మింగ్ యుద్ధ విమానాల ప్రత్యేకత. ఇక భారత్కు రష్యా ఇచ్చిన IL-70 విమానాలు యుద్ధ సమయంలో సైనికులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. 24 మందిని 1000 కిలోమీటర్ల దూరం వరకు తీసుకువెళ్లగలిగే సామర్థ్యం వీటి సొంతం. యుద్ధంలో సైనికులకు అవసరమైన ఆహారం, దుస్తులను మోసుకు వెళ్లడంలో వీటిది కీలక పాత్ర. ఇక T-72, T-90 యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే ఇవి సుప్రసిద్ధ సోవియట్ యుద్ధ ట్యాంకులు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇప్పటికీ ఇవి సేవలు అందిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న యుద్ధ ట్యాంకులు ఇవి. రష్యా వద్ద వీటిని కొనుగోలు చేసిన భారత్ పాకిస్తాన్తో యుద్ధంలో కీలకంగా వినియోగించుకుంటుంది. ఇవే కాకుండా ఇంకా అనేక యుద్ధ పరికరాలను, అలాగే అత్యాధునిక సాంకేతికతతో రష్యా అభివృద్ధి చేసిన అనేక యుద్ధ పరికరాలను ఇండియా దిగుమతి చేసుకుంది. అటు మోదీ వచ్చాక ఖర్చుకు వెనుకాడకుండా రక్షణ శాఖ బడ్జెట్ను భారీగా పెంచేయడంతో భారత్ యుద్ధ పరికరాల విషయంలో చాలా బలంగా కనిపించింది.